ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల బరిలో రాజకీయ ఉద్దండులు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎంపీ సెగ్మెంట్లో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతలను పోటీలో నిలిపేందుకు సిద్ధమవుతోంది. 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ బరిలో సీనియర్లతో పాటు తటస్థులు తెరపైకి వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ సెగ్మెంట్లోని 4 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ రెండవసారి గెలిచే ఛాన్స్ ఉంది. దీంతో ప్రధాన పార్టీల్లో అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. బీజేపీలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ దక్కలేదు. గత ఎన్నికల్లో ఎంపీగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గడెం నగేష్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. మరోవైపు మాజీ ఎంపీ గడెం నగేష్ పార్టీ మారడంతో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టికెట్ దక్కింది. ఇరు పార్టీల్లోనూ గోండులే బరిలోకి దిగారు. ఈసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు చాలా మంది సీనియర్లు పోటీ పడ్డారు. మరోవైపు వివిధ రంగాల్లో ఉన్న తటస్థులు ఎంపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. 3 తటస్థ మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ నుంచి విద్యావంతురాలు శ్రీలేఖ, డాక్టర్ సుమలత, సినీ యాక్టర్ అభినవ్ సర్దార్ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర అధికారి ప్రకాష్ రాథోడ్, కేటీఆర్ ఫ్రెండ్ ఎన్ఆర్ఐ జాన్సన్ నాయక్ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఆత్రం సక్కుకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఆదిలాబాద్ ఎంపీ బరిలో తటస్థుల ఎంట్రీతో ప్రధాన అభ్యర్థులతో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ రాష్ట్ర నేత ఆదినాథ్ బంధువు, విద్యావేత్త గోండు మహిళ శ్రీలేఖ బీజేపీలో చేరారు. ఏజెన్సీలో గిరిజనుల సమస్యలపై పోరాడిన ఆత్రం సుగుణ కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాశీరాం మనోరాలు డాక్టర్ సుమలత ఎంపీ టికెట్ ను ఆశించారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ నగేష్ కు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపింది. ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తిగా దృష్టిని సారించి వాటిని పరిష్కారం దిశలో ప్రయత్నం చేస్తాను. అదే మాదిరిగా పార్టీ ఉన్నటువంటి కింది స్థాయి నాయకత్వం నుంచి కూడా పైన నాయకత్వం వరకు కూడా అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని భారతీయ జనతా పార్టీ మళ్ళొక్కసారి మన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండాని రెపరెపలాడే విధంగా నా కృషి ఉంటుంది. మారిన రాజకీయ సమీకరణాలతో ఆదిలాబాద్ ఎంపీ బరిలో ఉద్దండులు నిలిచారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోండువాసి ఆత్రం సక్కుకు ఎంపీ అభ్యర్థిగా నిలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ లోనూ వీరిద్దరికి పోటీనిచ్చే ధీటైన అభ్యర్థినే పోటీలో నిలిపేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ మా ఆత్రం సక్కు గారికి సీనియర్ నాయకుడిని, ఆదివాసులలో మంచి ఆయనకు ఒక సానుకూలత ఉంటుందని, ఆదివాసీ సమాజము గురించి అవగాహన వ్యక్తిగా ఈరోజు మా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పార్టీల దిక్కులేరా, అలా పార్టీల కులాల వ్యక్తులు లేరా? ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ పార్టీని తట్టుకోవడానికి భయపడుతున్నారు. సీనియర్ నాయకుడు అనుకొని చెప్పుకొని పోయితే కాదు, ప్రజల యొక్క కష్టాల్ని సుఖాల్ని తన జాతి కొరకు, ప్రజానీకం కొరకు పనిచేసే నాయకుడు కాలగాని నువ్వు సీనియరు నేను జూనియర్ని అని అనుకుంటే నువ్వు ఓడైపోద్దు. మరి ఎట్లంటే ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు లేక వేరే పార్టీల నుంచి లేకపోతే డాక్టర్లను, ఇంజనీర్లను ఇంకెక్కడెక్కడున్నో వెతుకుతున్నారు. సీనియర్ నాయకులను ఎన్నుకుంటేనే ఆదిలాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి నోచుకుంటుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరికి వారు పార్లమెంట్ సెగ్మెంట్ ను డెవలప్మెంట్ చేస్తామని అంటున్నారు. ప్రజలు ఎవరిని అందలమెక్కిస్తారో చూడాలి.